మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సుభద్ర అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను పట్నంలోని గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుకుంటూ ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు కృష్ణయ్య, నిర్మలమ్మ. వాళ్ళు పొలం కౌలుకి చేయటంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనికి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళది ఒక పేద కుటుంబం. కాస్తో కూస్తో కొన్ని అప్పులు కూడా ఉంటాయి. సుభద్ర సెలవు రోజుల్లో తల్లిదండ్రితో పాటు కూలీ పనికి వెళ్తూ ఉంటుంది. ఓ రోజు ముఠామేస్త్రి నిర్మలమ్మతో, "ఇదిగో నిర్మలా, నువ్వేమీ అనుకోనంటే నీకో మాట చెప్తాను." "ఏంటో చెప్పు మేస్త్రమ్మా." "అదే నిర్మలా, రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి మనది. అలాంటప్పుడు నీ కూతురికి ఈ చదువులు అవసరమా?" "అదేంటి మేస్త్రమ్మా అలా అంటావు? ఈ కష్టాలు ఎప్పుడూ ఉండేవే కదా. గవర్నమెంట్ కాలేజీలో ఫీజు కట్టే పని కూడా లేదు. ఫ్రీగా చదువు చెప్తున్నారు. ఎందుకు కాదంటాం? అంటే నా ఉద్దేశం, మీతో పాటు పిల్లని కూడా పనికి తీసుకొస్తే వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టు మీకు కాస్త సహాయంగా ఉంటుంది కదా అని." "అది నిజమేననుకో, కానీ నా బిడ్డ పాపం సెలవు రోజుల్లో పనికి వస్తూనే ఉంది కదా. ఏదో ఈ డిగ్రీ వరకు చదివిస్తే బావుంటుంది అని ఆలోచించాం." "అలాగా? మరి కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావ్?" "మాకు తగ్గ సంబంధం దొరకాలి కదా మేస్త్రమ్మా. మాలాంటి పేదోళ్లకి ఆడపిల్ల పెళ్ళంటే గుండెల మీద కొండంత భారం అన్నట్టే" అని అనుకుంటారు. కాలేజీ లైబ్రరీలో సుభద్ర చదువుకుంటూ ఉంటుంది. ఆమె స్నేహితురాలు అక్కడికి వస్తుంది. "సుభా, నువ్విక్కడున్నావా? నీకోసం కాలేజ్ మొత్తం వెతుకుతున్నాను తెలుసా?" అవునా? అక్కడ క్లాస్లో అందరూ గోల చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. సర్లే, ఏంటి విషయం? "ఈ ఆఫ్టర్నూన్ క్లాసులేమీ లేవట. అందుకని మన క్లాసులో అందరూ కలిసి సినిమాకెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. వస్తావా?" లేదే, నేను రాలేను. నువ్వెళ్ళు. "అబ్బా, టికెట్ డబ్బులు నేను పెట్టుకుంటానులేవే." అయినా రాను, నేను చదువుకోవాలి. "ఏంటే ఎప్పుడు చదువు చదువు అని పుస్తకాల పురుగులా ఏదో ఒక పుస్తకం తీసి చదువుతూనే ఉంటావు? లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు సంతోషాలు కూడా ఉండాలి." అది కాదే, నీ సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు. "ఏంటే వేరు? అయినా మనం ఇంత కష్టపడి చదివి ఉద్యోగం చేస్తామా ఏంటి చెప్పు? రేపు ఎవడో ఒకడు మనల్ని పెళ్లి చేసుకొని వాడే మనల్ని పోషిస్తాడు కదా. ఏదో ఇంటి దగ్గరే ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒకటి చదవటం మంచిదని సరదాగా కాలేజీకి వస్తున్నాం. అంతే కదా." మీరు సరదాగా టైంపాస్ కోసం కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు. కానీ నేను అలా కాదు. నా పెళ్లి కోసం చదువుకుంటున్నాను. "అదేంటే, నీ పెళ్ళికి ఈ చదువుకి సంబంధమేంటి?" అంటే మా నాన్న మీ నాన్న వాళ్ళలా కట్నాలు ఇవ్వలేడు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. అందుకే కనీసం నా చదువుని చూసైనా ఎవరైనా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటారని ఆశ. మా నాన్నకి ఇలాగైనా నా పెళ్లి విషయంలో హెల్ప్ఫుల్గా ఉండాలని నా ఆలోచన. "నువ్వింత చెప్పాక కూడా నిన్ను సినిమాకి రమ్మని బలవంత పెట్టడం కరెక్ట్ కాదు. సరే, నువ్వు చదువుకో, నేను వెళ్ళొస్తాను. వచ్చాక నీకు సినిమా మొత్తం చెప్తాను." అలాగేనే అని అనుకుంటారు. మరోవైపు అజిత్ అనే అబ్బాయి ఇండియా నుండి అమెరికాకి వెళ్ళి అక్కడ చదువు కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు. అజిత్ ప్లేబాయ్. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. అమెరికాలోనే సెటిల్ అవ్వాలని అతని కోరిక. అందుకే అమెరికా అమ్మాయైన జెన్నిఫర్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఓ రోజు అజిత్ ఫ్రెండ్ సుజల్ అతన్ని కలవటానికి వస్తాడు. ఒరే అజిత్, ఏం చేశావురా? ఆ జెన్నిఫర్ నువ్వంటే అంతలా పడిసొస్తుంది. లవ్ చేశాన్రా. నాది ప్యూర్ లవ్. అందుకే తనకి నేనంటే పిచ్చి ప్రాణం. అరే, అమ్మ పుట్టిల్లు మేనమావ తెలీదనే సామెత విన్నావా? అలాగే నీ గురించి నాకు తెలీదా? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేయటానికి ట్రై చేస్తావు. నీది ప్యూర్ లవ్ అంటే నేనెలా నమ్ముతాన్రా? కహానీలు చెప్పటం ఆపి నిజం చెప్పు. అంటే జస్ట్ యాక్ట్ చేశాన్రా. ప్రీ ప్లానెడ్గా తనని నా లవ్లో పడేశాను. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. నువ్వు మామూలోడి కాదురా బాబు. అనుకున్నది సాధించావు కదరా. అమెరికా అమ్మాయిని పడేయటం అంత ఈజీ కాదు. అదేం లేదురా,
కాన్సంట్రేట్ చేస్తే ఏదైనా సాధ్యమే. నేను త్వరలోనే జెన్నిఫర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక నాకు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. నేను ఈ అమెరికన్ సిటిజన్ అవుతాను. ఆ తర్వాత నన్నిక్కడి నుంచి ఈ అమెరికన్ గవర్నమెంట్ కూడా నన్ను ఇండియాకి వెళ్ళగొట్టలేదు. అబ్బో, మంచి ప్లానే వేశావురా. అంతా బాగానే ఉంది, కానీ మీ వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోర్రా. కానీ ఈ విషయం జెన్నిఫర్కి తెలీదు. తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అంటుంది. అప్పుడు నా అమెరికా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మరి ఫ్యూచర్లో అయినా తెలుస్తుంది కదరా, అప్పుడు ఇంకా ప్రాబ్లం కదా. దానికి నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయిలేరా. రేయ్, అందరూ నీలాగా ఆలోచిస్తే ఇండియా మొత్తం అమెరికా కోడళ్ళు అల్లుళ్లతో నిండిపోతుంది. ఇకపై నాకు కూడా నువ్వే ఆదర్శం. నీ రూట్లోనే నేను కూడా ఒక తెల్లపిల్లని లవ్లోకి దించుతాను. ఆల్ ద బెస్ట్ రా. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు. అలాగేరా అని అనుకుంటారు. ఓ రోజు చర్చిలో అజిత్కి జెన్నిఫర్కి పెళ్లి జరగబోతూ ఉంటుంది. రేయ్ సుజల్, ఏంట్రా జెన్నిఫర్ మా వాళ్ల గురించి అడిగితే నేను చెప్పమన్నట్టే చెప్పు. అలాగేరా. అప్పుడే జెన్నిఫర్ అక్కడికి వస్తుంది. హాయ్ జెన్నిఫర్. హాయ్ సుజల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. అజిత్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారా? ఎక్కడా? సారీ జెన్నిఫర్, లాస్ట్ మినిట్లో వాళ్ళ వీసా క్యాన్సిల్ అయిందట అని అజిత్ చెప్పమన్నట్టు అబద్ధం చెప్తాడు. ఓ, ఇలా జరిగిందా? ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వర్రీ స్వీటీ, మన పెళ్ళయ్యాక మనమే ఇండియా వెళ్దాం. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. అది కాదు అజిత్. జెన్నిఫర్, ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు తెలుసా? నువ్వు నా లైఫ్లోకి రావటం నిజంగా నా అదృష్టం. ఐ నో డియర్. నాకు కూడా స్పెషల్ డే. యు ఆర్ ఎ ట్రూ జెంటిల్మెన్ అజిత్. ఐ లవ్ యూ సో మచ్ అని అనుకుంటారు. ఇద్దరూ ఆ చర్చిలో పెళ్లి చేసుకుంటారు. అక్కడ ఇండియాలో కొడుకు పెళ్లి చేసుకున్న విషయం తెలియని అజిత్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అందుకోసం పెళ్లిళ్ల బ్రోకర్ రాఘవని పిలుస్తారు. రాఘవ్ గారు, మా అబ్బాయికి ఓ మంచి సంబంధం చూడాలండి. ఓ అలాగేనండి, చెప్పండి, మీకు ఎలాంటి కోడలు కావాలి? మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు. రేపు పెళ్ళయ్యాక అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతుంది. అలాంటి అదృష్టం దొరకటం అంటే మాటలా చెప్పండి? మీరు చెప్పింది నిజమేనమ్మా. ఫారిన్ సంబంధం అంటే ఆ లెక్కే వేరు. ఎంతోమంది అమ్మాయిని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజమే రాఘవ్ గారు. కాబట్టి బాగా చదువుకున్న అమ్మాయి, బాగా డబ్బున్న సంబంధం కావాలి. కట్న కానుకలు గట్టిగా ఇవ్వాలి. అలాగేనండి, అలాంటి సంబంధాలు చాలా ఉన్నాయి అని కొన్ని ఫోటోలు చూపిస్తాడు. మీరు అంటే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. అలాగేనండి, వెంటనే మా అబ్బాయికి కబురు పెట్టి పిలిపిస్తాం. వాడొచ్చాక వాడికి ఏ అమ్మాయి నచ్చితే వాళ్ళింటికి పెళ్లిచూపులకి వెళ్దాం. మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో కబురు చేస్తాము. అలాగేనమ్మా, మరి నేను వెళ్ళొస్తానండి అని అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.